హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష్ డైరీస్. దిస్ ఇస్ వర్షిత ఇంటూరి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వ్లాగ్లో ఏంటంటే మనం ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ఇది నా స్టైల్ చికెన్ బిర్యానీ. మా మమ్మీ నేర్పించింది నాకు ఈ చికెన్ బిర్యానీ. సో నేను అదే చికెన్ బిర్యానీ నేర్చుకున్నా. అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. ఎలా చేస్తాను, ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి, మొత్తం ఈ వ్లాగ్లో మాట్లాడేసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ కట్స్ పెట్టించాను కాబట్టి నేను ఇక్కడ చూపించడం లేదు. అండ్ మీరు చికెన్ని బాగా వాష్ చేసి దానికి కట్స్ పెట్టేయండి. అండ్ నెక్స్ట్ సాల్ట్ అండ్ కారం యాడ్ చేయండి. సో సాల్ట్ నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అండ్ కారం కూడా సేమ్ 3.5 యాడ్ చేశాను. అండ్ గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ 2 యాడ్ చేసేసి అండ్ నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ నేను నా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకున్నాను. అంటే నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. బిర్యానీ స్పైసెస్ నేను ఇక్కడ నా దగ్గర ఉండేటి ఒకటే నేను యాడ్ చేసుకున్నాను గైస్. సో అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా, గరం మసాలా 2 యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ అలానే ప్యాకెట్లో వేసేస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు ఎంత వేయాలని చెప్పి. సో అండ్ ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నా. సో మీరు కూడా ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకోండి. ఏదంటే లైక్ పుల్లగా ఉండేది అది యాడ్ చేసుకోవద్దండి, కొంచెం టేస్ట్ మారిపోతుంది. ఎందుకంటే మనం లెమన్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ మనం మ్యారినేషన్ చేసింది చికెన్ లోపలికి పట్టేలాగా ఫుల్ కలుపుకోవాలి. సో దీన్ని అట్లీస్ట్ ఒక 3 hours అయినా రెస్ట్ చేస్తే మనకు అప్పుడు పీస్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది అనమాట. సో అట్లీస్ట్ 3 hours ఆర్ 2.5 hours అన్నా చేయండి. నేను ఇక్కడ 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో దాన్ని బాగా వాష్ చేసి కనీసం 45 minutes సోక్ చేసేయండి, సైడ్కి పెట్టేయండి. అండ్ ఆనియన్స్ తీసుకోవాలి. ఫర్ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చిన్నగా లైక్ థిన్ లేయర్లా కట్ చేసుకోవాలి. సో అప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్కి అది బాగుంటాయి. సో నేను ఇక్కడ 3 onions తీసుకున్నాను. ఆ 3 onions కట్ చేసుకుంటాను, ఓన్లీ ఫర్ ఫ్రైడ్ ఆనియన్స్ అంతే. సో ఆయిల్ పోసేసి ఆనియన్స్ వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇది ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ కలర్ నుంచి ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చినాక సైడ్కి తీసేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 3.5 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఎసరు మరిగించుకోవడానికి. నేను 4 ఎందుకు తీసుకోవడం లేదంటే ఇది జస్ట్ 80% మాత్రమే కుక్ అవ్వాలి కాబట్టి జస్ట్ 3.5 glasses వాటర్ తీసుకుంటున్నాను అంతే. దీంట్లోకి బిర్యానీ స్పైసెస్, మీ దగ్గర ఏ బిర్యానీ స్పైసెస్ ఉన్నా యాడ్ చేయండి. లైక్ స్టార్ పువ్వు లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉన్నా, అండ్ కాజు ఉన్నా కూడా కాజు కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. అండ్ లెమన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 యాడ్ చేసేయండి. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ అండ్ బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేయండి ఫర్ టేస్ట్ అంతే. అండ్ చికెన్ మసాలా, గరం మసాలా సేమ్ యాడ్ చేసేసిన తర్వాత సో ఇప్పుడు దీన్ని బాగా స్టిర్ చేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. అండ్ ఇప్పుడు సైడ్కి మనం మ్యారినేట్ చేసిన చికెన్ని కొంచెం ఆయిల్ హీట్ చేసి చికెన్ అంతా వేసేసుకుందాం, మ్యారినేట్ చేసిన చికెన్ని. దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేద్దాం. అండ్ ఇది మీరు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. సో అప్పుడు లైక్ పీసెస్ అనేటివి చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. అండ్ దీంట్లోకి కొంచెం రాక్ సాల్ట్ వేయండి. నార్మల్ సాల్ట్ కంటే రాక్ సాల్ట్ అనేది బెస్ట్, టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను పుదీనా కోసం బయటకు వచ్చేసి చెట్లు ఉండేటివి తీసుకుంటున్నాను. సో కొంచెం
పుదీనా అండ్ కొరియాండర్ రెండు బాగా వాష్ చేసి దాన్ని కట్ చేసి కొంచెం వాటర్ దాంట్లోకి అండ్ కొంచెం దీంట్లో చికెన్లోకి కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని అలానే కుక్ చేయాలి. పీసెస్ లాస్ట్కి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. అండ్ వాటర్ అనేది కొంచెం మరగాలి, లైక్ కొంచెం పైకి ఇలా వచ్చేటప్పుడు మనం సోక్ చేసిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ పీస్ చాలా లైక్ సాఫ్ట్గా కుక్ అయింది కాబట్టి నేను తీసి సైడ్కి పెట్టుకుంటున్నా. అండ్ మీరు ఆ వాటర్లో ఉండేది లైక్ రైస్ కూడా 80% కుక్ అవ్వాలా. ఇలాగా నేను చూపిస్తాను కదా స్క్రీన్ మీద, అలాగా కుక్ అయిన తర్వాత దీన్ని తీసుకొని మీరు సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ గీ యాడ్ చేసుకోవాలా. తర్వాత మనం చేసిన ఫ్రైడ్ చికెన్ అండ్ బాయిల్డ్ రైస్ వన్ లేయర్ వేసుకోండి. వేసిన లేయర్ మీద మీరు కొంచెం పుదీనా అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ సెట్ రిపీట్ చేయాలి. దీన్ని మనం ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 minutes మనం దమ్ పెట్టేయాలి. ఓన్లీ సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టద్దండి అంటే మీడియంలో పెట్టద్దండి, కింద పక్కా మాడిపోతుంది. ఓకే, సిమ్లో పెట్టేసి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes పెట్టుకుంటే చాలు. సో దీన్ని నేను దమ్ పెట్టడానికి దీనిపైన ఏదైనా ఒక బరువు ఉండే ఆబ్జెక్ట్ని పెడతాను. సో దీన్ని సిమ్లో పెట్టేసి ఒక 15 minutes అయినాక తీసేస్తే టేస్టీ బిర్యానీ రెడీ. చూసారా మమ్మీ అట్లా బిర్యానీ తీసి ప్లేట్లోకి వేస్తుంటే స్మెల్ సూపర్ ఉంది. సో టేస్ట్ చేద్దాం. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను అనమాట. చూస్తా ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్. సో దిస్ ఇస్ మై స్టైల్ చికెన్ బిర్యానీ గైస్. దీన్ని దమ్ అనరు, లేకపోతే ఫ్రై పీస్ కూడా అనను, రెండు కలిపి ఉంటాయి అన్నమాట. మీరు ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో దిస్ ఇస్ మై వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ చికెన్ బిర్యానీ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో అండ్ వీడియోస్తో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. So don't forget to like, share and subscribe to Wash Diaries. Bye guys.